కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వై షర్మిల విమర్శలు గుప్పించారు. కడపకు అవినాష్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. రాజోలి ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏనాడైనా పోరాడారా అని నిలదీశారు. న్యాయం వైపు ఉంటారో అన్యాయానికి ఓటేస్తారో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6, 8 తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 3 బహిరంగ సభలు, 1 రోడ్ షో నిర్వహించనున్నారు. 6న రాజమండ్రి, అదే రోజు సాయంత్రం అనకాపల్లిలో బహిరంగ సభలు, 8న కలికిరి బహిరంగ సభ, విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. డీసీపీ నియామకంలో ప్రభాకర్ రావు పాత్ర కీలకమని వెల్లడించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము ఈ పని చేశామని వెల్లడించారు. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు జొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం 6గురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏవన్గా పేర్ని కిట్టు పేరును నిర్ధారించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్ల మీద ఒట్టేసి చెప్తున్నారని, ఒకవేళ చేయకపోతే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేశారు. 6 గ్యారంటీలు సహా అన్ని హామీలు నెరవేరిస్తే కనుక తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనున్నారు. హెచ్సియు పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు 8 ఏళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విచారణ ముగిస్తున్నట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు కాదని కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు. అయితే కేసును క్లోజ్ చేయడంపై ఆందోళన వ్యక్తమవడంతో రీఓపెన్ చేయాలని తెలంగాణ డీసీపీ రవిగుప్తా నిర్ణయించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పేరును ప్రకటించారు. కేసీఆర్ 2023 నవంబర్ 4న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అమిత్ షాపై మొగుల్పురా పిఎస్ లో కేసు నమోదైంది. ఇటీవల ఓల్డ్ సిటీ పర్యటనలో అమిత్ షా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ను ఉల్లంఘించారని పీసీసీ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద A1 గా యామన్ సింగ్, A2 గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, A3 గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, A4 గా బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి, A5 గా ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీలో అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాలను గుర్తించినట్లు ఎన్నికల కమిషనర్ మీనా తెలిపారు. మాచర్ల, వినుకొండ, గుర్జాల, పెద్దకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పొంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలుగా గుర్తించామన్నారు. సిఆర్పీఎఫ్ బలగాలను కూడా భారీగా దించుతామన్నారు కమిషనర్ మీనా. మే 13న బటన్ నొక్కి సీఎం జగన్ ను ఇంటికి పంపుదామన్నారు టీడీపీ నేత వంగవీటి రాధా. కృష్ణా జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.